నమస్కారం ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ భాగస్వామ్య సదస్సు సూపర్ హిట్. 3 రోజుల్లో 4,67,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు. ఏపీకి ఫార్మా శిక్షణ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్, వైద్య పరికరాల తయారీ పార్క్. సిపెట్లో విద్యార్థుల సంఖ్య 5,000కు పెంచుతామన్న కేంద్ర మంత్రి. రాజధాని ప్రాంత గ్రామాల్లో సిఆర్డీఏ సదస్సులు, గ్రామ కంఠాలపై ప్రత్యేక ప్రకటనలు. మార్చి నెలాఖరుకు అభివృద్ధి చేసిన ప్లాట్ల పంపిణీ. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుంచి మిషన్ భగీరథ పైప్ లైన్. అల్లం పంట తొలగించి వేసిన అధికారులు అంతా సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి. గ్రేటర్ ఎన్నికలకు వెలువడిన నోటిఫికేషన్. తొలి రోజు 7 నామినేషన్లు. 74,36,247కు చేరిన ఓటర్ల సంఖ్య. త్వరలో తుది జాబితా. శాంతి సామరస్యమే దేశాభివృద్ధికి కీలకమన్న ప్రధాని. వివేకానందుడి స్ఫూర్తితో అవకాశాలను అందుకోవాలని యువతకు మోదీ పిలుపు. జల్లికట్టు నిర్వహణపై సుప్రీంకోర్టు స్టే. కేంద్రం ఉత్తర్వుల నిలిపివేత. అత్యవసర ఆదేశం ద్వారా అనుమతినివ్వాలని ప్రధానికి జయలలిత లేఖ. రాష్ట్ర విభజన తర్వాత పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు నవ్యాంధ్ర ప్రభుత్వం విశాఖలో నిర్వహించిన తొలి భాగస్వామ్య సదస్సు పెట్టుబడుల వర్షాన్ని కురిపించింది. ఆంధ్రప్రదేశ్ సర్కార్ అంచనాలను మించి అత్యంత విలువైన ఒప్పందాలకు వేదికైంది. పర్యాటక రంగం నుంచి ఫార్మా రంగం వరకు 3 రోజుల సదస్సులో 4,67 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పిన ఆయన వచ్చే ఏడాది సదస్సుకు ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత పరిశ్రమల సమాఖ్య విశాఖలో నిర్వహించిన 3 రోజుల భాగస్వామ్య సదస్సుకు 3వ రోజు భారీగా పెట్టుబడులు వచ్చాయి. మొదటి రోజు 32 ఒప్పందాల ద్వారా 1,87,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 56,448 ఉద్యోగాల కల్పనకు అవగాహన కుదిరింది. రెండో రోజు 248 ఒప్పందాల ద్వారా 1,90,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకున్న ఏపీ సర్కార్ వాటి ద్వారా 6,24,000 మందికి ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా వేసింది. చివరి రోజైన ఇవాళ 48 ఒప్పందాల ద్వారా 88,850 కోట్ల రూపాయల పెట్టుబడులు 2,78,000 మందికి ఉపాధి దొరికేలా అవగాహన చేసుకున్నట్లు ప్రకటించింది. చివరి రోజు సదస్సుకు హాజరైన పలువురు పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ తో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. సమాచార రంగంలో దిగ్గజ సంస్థగా ఉన్న ఎస్ఎల్ గ్రూప్ 2 కీలకమైన ఒప్పందాలు చేసుకుంది. We have signed an MOU with the state of Andhra Pradesh, silica to the solar panels, finished product of power generation, with investment of 13,000 crores, which will employ another 15,000 people. We must create out of the 8 companies within the company, one of them to start production at the end of this year itself, where we are going to build a smart industrial township on 10,000 acres land, minimum 200 industries other than our own, 73,000 crores investment in that place. ఆంధ్రప్రదేశ్లో అవకాశాలకు ఆకాశమే హద్దని ప్రకటించిన ముఖ్యమంత్రి భాగస్వామ్య సదస్సు తమ అంచనాలకు మించి విజయవంతమైందని సంతోషం వ్యక్తం చేశారు. As a matter of fact, I never expected this type of response. After bifurcation, can we have this type of partnership summit? Is it be successful? We had enough debate. Ultimately, we have decided to host our partnership summit in Visakhapatnam. I am very happy. Totally 328 MOUs with 4,67,577 crores, 9,58,896 employment we are going to generate. విశాఖను మరో దావోస్ మాదిరిగా పారిశ్రామిక వాణిజ్య సదస్సులకు శాశ్వత కేంద్రంగా, సామాన్యుల సమస్యలకు పరిష్కారం అన్వేషించే వేదికగా మార్చేందుకు సహకరించాలని సిఐఐని చంద్రబాబు కోరారు. What I am thinking, we have to call NGOs and also academicians, social activists, political parties, industrial leaders, and also startup companies, stand-up companies. All these people we have to call. Andhra Pradesh will make Visakhapatnam as permanent venue for this type of activities in future. I am requesting you to consider.
ఆంధ్రప్రదేశ్లో అపారమైన అవకాశాల్ని వినియోగించుకోవాలని గవర్నర్ నరసింహన్ పారిశ్రామికవేత్తలకు సూచించగా విశాఖ, నెల్లూరు, కర్నూలుల్లో విమానాశ్రయాల్ని ఏర్పాటు చేస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. అంతకుముందు సదస్సుకు హాజరైన కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో 3 జాతీయ సంస్థలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో 20,000 కోట్ల పెట్టుబడి సామర్థ్యంతో వైద్య పరికరాల పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. సిపిట్లో విద్యార్థుల సంఖ్య పెంచనున్నట్లు తెలిపారు. నవ్యాంధ్రకు అన్ని విధాల సాయం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యదక్షతను కేంద్ర మంత్రి అనంత్ కుమార్ ఆకాశానికెత్తేశారు. నదుల్ని అనుసంధానించిన అభినవ భగీరథుడిగా చంద్రబాబును అభివర్ణించారు. Magnet of the entire summit is Chandrababu garu. To give a very big hand to that magnet, a resounding applause I request from all of you. Now give a standing ovation, my dear friends. And joining Krishna and Godavari, it is not a small task, it's a great task. It's a task that Bhagirath did thousands of years back. He is not only a Bhagirath, he is also being a Vishwakarma. Amaravati is being created. Proposed a Naipur to the state of Andhra Pradesh in Visakhapatnam. There will be a 600 crore rupees investment by the government of India. We only request 100 acres of land. One such CPET center I am going to announce in Vijayawada. It's already there. Only 200 students. For the state of Andhra Pradesh, we are going to increase the intake to 5,000 students. We have taken a decision to have medical devices park. Each park will have an investment potential of 20,000 crores. And happy to announce that we are going to come out with a petrochemical complex in Andhra Pradesh. That petrochemical complex constructed by both HPCL as well as GAIL. విశాఖలో భాగస్వామ్య సదస్సు జరుగుతుండగానే సదస్సులో ఒప్పందం చేసుకున్న త్రినా సోలార్ సెల్ అండ్ ప్యానెల్స్ అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో నెలకొల్పే సోలార్ ప్యానెల్స్ తయారీ పరిశ్రమకు భూమి పూజ చేశారు. దాదాపు 3,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో నిర్మించే ఈ పరిశ్రమలో 3,500 మందికి ప్రత్యక్ష ఉపాధి, మరో 3,000 మందికి పరోక్ష ఉపాధి లభించనుంది. ఇది దేశంలోనే మొట్టమొదటి సోలార్ ప్యానెల్ తయారీ పరిశ్రమ అని భూమి పూజలో పాల్గొన్న ఏపీఐఏసీ చైర్మన్ కృష్ణేష్ చెప్పారు. ఒప్పంద పత్రాలు మార్చుకున్న 2 రోజుల్లోనే పరిశ్రమ ఏర్పాటుకు భూమి పూజ చేయడం అభినందనీయమని పరిశ్రమల శాఖ కార్యదర్శి రావత్ తెలిపారు. ఇంటింటికి తాగునీరు అందించేందుకు చేపట్టిన మిషన్ భగీరథను త్వరగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు తాను ఆదర్శంగా నిలిచారు. ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం ద్వారా మిషన్ భగీరథ పైప్ లైన్ వేయడానికి కేసీఆర్ ఆమోదం తెలిపారు. రైట్ ఆఫ్ వే చట్టం ప్రకారం పైప్ లైన్ వేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి సమాచారం ఇవ్వగా మరో మాట ఆలోచించిన కేసీఆర్ చట్టం ప్రకారం ఎవరి భూముల నుంచైనా పైప్ లైన్ వేసే అధికారం ఉందని అధికారులకు స్పష్టం చేశారు. ఈ మేరకు దాదాపు 300 మీటర్ల మేర ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో పైప్ లైన్ వేసిన అధికారులు అడ్డుగా ఉన్న కొంత అల్లం పంటను తొలగించారు. రైతులైనా మరెవరైనా సరే మిషన్ భగీరథకు సహకరించాలని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ వచ్చిన పవార్ బేగంపేటలో ముఖ్యమంత్రి అధికార నివాసానికి వచ్చి కేసీఆర్ను కలిశారు. ఈ భేటీ మర్యాదపూర్వకమేనని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో దేశవ్యాప్తంగా నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు తెలిసింది. తమిళనాడు సంప్రదాయ గ్రామీణ వినోద క్రీడ జల్లికట్టు నిర్వహణకు కేంద్రం ఇచ్చిన అనుమతిపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రతి ఏడాది జనవరిలో జరుపుకునే ఈ వేడుకపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకోగా జంతు సంరక్షణ బోర్డు పెటా ఆ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించాయి. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎన్వి రమణలతో కూడిన ధర్మాసనం ఈ నెల 7న కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల్ని నిలుపుదల చేస్తున్నట్లు వెల్లడించింది. 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా కేంద్రం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. జల్లికట్టు వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అతిక్రమిస్తోందన్న పిటిషనర్ల వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
సుప్రీంకోర్టు నిర్ణయం తీవ్ర నిరాశ కలిగిస్తోందని తమిళనాడులోని రాజకీయ పక్షాలు వ్యాఖ్యానించాయి. జల్లికట్టు నిర్వహణపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చినందున ఈ క్రీడను నిర్వహించేందుకు కేంద్రం అత్యవసర ఆదేశం తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోరారు. జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం ఉత్తర్వులు వెలువరించగానే తమిళనాట జల్లికట్టు నిర్వాహకులు ఈ క్రీడ నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారని లేఖలో తెలిపిన జయలలిత తమిళుల మనోభావాలు దృష్టిలో పెట్టుకుని జల్లికట్టు నిర్వహణకు అత్యవసర ఆదేశం ఇవ్వాలని కోరారు. తమిళనాడులోని ఇతర రాజకీయ పక్షాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా కోర్టు తీర్పు తర్వాత మధురై, తిరుచి తదితర ప్రాంతాల్లో ప్రజలు రాస్తారోకోలు చేపట్టారు. సమాజంలో శాంతి, సామరస్యం, పరస్పర గౌరవభావం దేశాభివృద్ధికి ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వివేకానందుడి జయంతిని పురస్కరించుకొని ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో నిర్వహించిన 20వ జాతీయ యువదినోత్సవంలో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ప్రధాని అపార యువశక్తి, అవకాశాలు కలిగిన భారత్ వైపు ప్రపంచమంతా ఆశగా చూస్తోందన్నారు. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని ప్రగతి బాటలో ముందుకెళ్లేందుకు దేశ ప్రజలు శాంతిపూర్వక వాతావరణంలో ఐకమత్యంగా ముందుకు వెళ్లాలని ఉద్బోధించారు. ఇదే సమయంలో భారత్ను ప్రపంచపు ఉత్పత్తి కేంద్రంగా మార్చేందుకు యువత విభిన్న నైపుణ్యాలను సముపార్జించుకోవాలని సూచించారు. ఆ దిశలో కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఎన్నో చర్యలు చేపడుతోందని వివరించారు. చిరు వ్యాపారులకు అండగా నిలిచే ముద్రా బ్యాంకు ద్వారా ఇప్పటికే 2 కోట్ల మంది లబ్ధి పొందారని, వారందరికీ 80,000 కోట్ల రూపాయల రుణాలు అందించినట్లు ప్రధాని వెల్లడించారు. कि जो लोग कुछ कर गुजरना चाहते हैं वे नौकरी की तलाश क्यों करे, अपने पैरों पर खड़े क्यों न हो। मैं नहीं चाहता हूं मेरे देश का नौजवान जॉब सीकर बने, मैं चाहता हूं मेरे देश का नौजवान जॉब क्रिएटर बने। और यही तो जिंदगी का लक्ष्य होना चाहिए। क्या मैं औरों के लिए कुछ कर सकता हूं? और एक बार ये सपना लेकर के चलोगे तो कर भी पाओगे। और इसलिए आप अगर उस बात को लेकर के चलते हैं तो मेरा आपसे अनुरोध है, मैं आपको विश्वास दिलाना चाहता हूं मैं आपके साथ हूं, ये सरकार आपके साथ है, ये पूरा हिंदुस्तान आपके साथ है। और इसीलिए स्किल डेवलपमेंट का अपना एक महत्व है, स्टार्टअप इंडिया, स्टैंड अप इंडिया का महत्व है, प्रधानमंत्री मुद्रा योजना का महत्व है। జనవరి చివరి నాటికి అమరావతి బృహత్ ప్రణాళిక ముసాయిదాను ఖరారు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ శరవేగంగా లాంఛనాలు పూర్తి చేస్తోంది. అధికారులు రాజధాని పరిధిలో గ్రామాలకు వెళ్లి భూములిచ్చిన రైతులకు ముసాయిదాపై అవగాహన కల్పిస్తూ వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు. మార్చి 2వ వారంలో అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు అందజేస్తామని తెలిపిన అధికారులు గ్రామ కంఠాల విషయంలో గ్రామాల వారీ ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు. నవ్యాంధ్ర ప్రజల కలల సౌధం అమరావతి నిర్మాణానికి రూపొందించిన బృహత్ ప్రణాళిక ముసాయిదాపై రాజధాని గ్రామాల్లో అవగాహన సదస్సులు కొనసాగుతున్నాయి. సిఆర్డీఏ అధికారులు తుళ్లూరు మండలం నేలపాడు, అనంతవరం, శాఖమూరు, బోరుపాలెం, అబ్బరాజుపాలెంలలో 2 బృందాలుగా సమావేశాలు నిర్వహించారు. నేలపాడులో జరిగిన సమావేశానికి హాజరైన సంయుక్త కలెక్టర్ శ్రీధర్, సిఆర్డీఏ సహాయ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ముసాయిదాపై వివరించారు. అమరావతిలో 16 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతో 6 లక్షల నివాసిత కుటుంబాలుండేలా ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. మొత్తం 27 టౌన్షిప్లు అభివృద్ధి చేసి ప్రతి టౌన్షిప్లో విద్య, వైద్యం, ఉద్యానవనాలు, ప్రార్థనా మందిరాలు వస్తాయన్నారు. ఏ గ్రామాల పరిధిలో ప్రతిపాదిత నవనగరాల నిర్మాణం జరుగుతుందో తెలియజేశారు. ప్రణాళికలోని అంశాల్ని స్వాగతించిన రైతులు తమ సందేహాలు, అభ్యంతరాల్ని లేవనెత్తారు. భూ సమీకరణ సమయంలో తమకిచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. గంటలో ఒకటి చెప్పామండి, అది కంప్లీట్ చేస్తామని చెప్పారు ఇవాళ. రెండోది 50 గజాలు ఒకటి మంత్రి గారు మాకు హామీ ఇచ్చారు, దాని గురించి కూడా అడిగితే అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయింది, వాళ్ళు చేస్తారని చెప్పారు. ఒక నిర్ణయంతోనే ఇవాళ మేము ముందర కడిగేసాం. మా ఎస్ఐంటి భూములు అలానే గ్రామ కంటకాలు కూడా పరిష్కారం చేస్తే హ్యాపీ సార్. ఈ ప్లాన్ విషయంలో కూడా హ్యాపీ. రైతులు లేవనెత్తిన అంశాలకు సమాధానమిచ్చిన అధికారులు ముసాయిదా ప్రణాళికలో మార్పులు, చేర్పులపై సూచనల్ని ఈ నెల 25 వరకు స్వీకరిస్తామని తెలిపారు. గ్రామ కంఠాల విషయంపై గ్రామాల వారీ ప్రకటన ఇస్తామని స్పష్టం చేశారు. అసైన్డ్ భూములపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. ప్లాట్స్ సంబంధించి రిటర్నబుల్ ప్లాట్స్ సుమారుగా మార్చి 15 నుంచి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఈ నెలాఖరు కల్లా మాస్టర్ ప్లాన్ ఫైనలైజ్ చేసుకుంటాం. ఈ మాస్టర్ ప్లాన్ ఫైనలైజ్ అయిన తర్వాత ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఎల్పిఎస్ స్కీమ్ ఫైనలైజ్ చేసుకోవాలి. అది ఫిబ్రవరి నెలాఖరు కల్లా అది ఫైనలైజ్ అవుతుంది. సో మార్చి మొదటి వారం నుంచి మనం రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అవగాహన సదస్సుల్లో సిఆర్డీఏ అధికారులతో పాటు ప్రజా ప్రతినిధుల్ని భాగస్వాములు చేయాలని రైతులు కోరారు. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికలకు డివిజన్ల వారీ నోటిఫికేషన్ విడుదలైంది. వార్డుల వారీ రిటర్నింగ్ అధికారులు ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్లు జారీ చేసి 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణను ప్రారంభించారు.
ఈ మేరకు ఇవాళ మల్కాజ్గిరి, సుభాష్ నగర్, జగద్గిరిగుట్ట డివిజన్లలో ఒక్కోటి, నాగోల్, సరూర్ నగర్ డివిజన్లలో 2 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. మరోవైపు ఈ ఎన్నికలకు ఓటర్ల తుది జాబితా దాదాపు ఖరారైందని హైదరాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జనార్దన్ రెడ్డి చెప్పారు. గ్రేటర్ పరిధిలో 3,87,530 మంది కొత్త ఓటర్లు జాబితాలో చేరినట్టు తెలిపిన ఆయన మొత్తం ఓటర్ల సంఖ్య 74,36,247కు చేరినట్లు వివరించారు. ఇందులో 39,73,374 మంది పురుషులు, 34,61,919 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. మరో 554 మంది ఇతరులు ఉన్నట్లు తెలిపారు. తుది మెరుగుల తర్వాత జాబితాను ప్రకటిస్తామని జనార్దన్ రెడ్డి వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. ఇప్పటికే ఉధృత ప్రచారం నిర్వహిస్తున్న తెలుగుదేశం, భాజపా కూటమి నిజాం కళాశాల మైదానంలో భారీ సభను నిర్వహించింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, భాజపా తరఫున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, దత్తాత్రేయ సభకు హాజరయ్యారు. తెలుగుదేశం, భాజపా కూటమిని అభివృద్ధి కలయికగా అభివర్ణించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఏపీతో సమానంగా తెలంగాణ అభివృద్ధికి తమ ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్న ఆయన మోదీ సర్కార్ తెలంగాణకు అందించిన సహకారాన్ని గణాంకాలతో సహా వివరించారు. తెలంగాణలో అతి త్వరలోనే ఎయిమ్స్ సేవలు మొదలు పెడతామని ప్రకటించారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ వల్లే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. मैं याद नहीं दिलाना चाहूंगा कि आज से 2 दिन पहले हमारे केंद्रीय मंत्री नितिन गडकरी जी ने बताया 40,000 करोड़ के प्रोजेक्ट सिर्फ तेलंगाना रीजन के लिए दिए गए हैं केंद्र सरकार की ओर से। एग्रीकल्चर के रिलेटेड प्रोजेक्ट्स की अगर हम बात करें तो 200 करोड़ रुपए तेलंगाना को दिया गया है। रामगुंडन में फर्टिलाइजर फैक्ट्री जो चल नहीं रही थी उसको फिर से शुरू करने के लिए 5,200 करोड़ रुपए का अलग से प्रावधान किया गया कि केंद्र सरकार प्रदेश सरकार को क्या दे रही है। तो मैं सबसे कहूंगा कि अपना मैथमेटिक्स को ठीक करते हुए जितने करोड़ों की बात मैंने कही है उसको जरूर अपने ध्यान में लेने की जरूरत है। హైదరాబాద్ ని ఈ రోజు ప్రపంచ పటంలో ఉంటే నా కృషిని ఎవ్వరూ మరిచిపోలేరు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు వాజ్పేయి గారి నాయకత్వంలో అనేక విధాలుగా నిధులు తీసుకొచ్చాం, అనేక విధాలుగా పనులు చేశాం. ఆ కృషి ఫలితంగానే హైదరాబాద్ అభివృద్ధి అయింది. ఈరోజు నేను మిమ్మల్ని కోరేది తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ గెలవవలసిన అవసరం ఉంది. ఇద్దరిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పీఠాన్ని తెరాస కైవసం చేసుకోకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నానని తెలంగాణ ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో అన్ని వర్గాలు తమకు మద్దతిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు పటిష్ట ప్రణాళిక రూపొందించినట్లు స్పష్టం చేశారు. 50 ఏళ్లలో ఏ ప్రభుత్వాలు చేయని పనుల్ని తెరాస సర్కారు చేసి చూపిందని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ స్టేట్ యూనియన్ ఫర్ జర్నలిస్ట్ సంఘం ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్లో చెప్పారు. సీమాంధ్రులపై ఎలాంటి వివక్ష లేదని స్పష్టం చేసిన కేటీఆర్ విభజన వల్లే ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి జరుగుతుందన్న విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ షల్ బి మేడ్ ఆఫ్ క్లీన్, గ్రీన్, సేఫ్, స్మార్ట్ సిటీ. అంటే ఏంటి అని అడగొచ్చు. సామాన్యుల జీవితాలు బాగుపడాలి, అది మా ముఖ్యమంత్రి గారి నినాదం. హైదరాబాద్ లో ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, హైదరాబాద్ లో 1,00,000 CCTVలు కెమెరాలను పెట్టబోతా ఉన్నాం. ఈ తాగునీటి అవసరాల కోసం 2 డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్లను కొత్తగా నిర్మాణం చేయబోతా ఉన్నాం. ఒక అంతర్జాతీయ నగరంగా ఎదగడానికి ఒక 50,000 కోట్ల రూపాయల ప్రణాళికలు రూపొందించి 11 ఆకాశ మార్గాలు 11,000 కోట్లతో నిర్మాణం చేయాలనే బృహత్తరమైన కార్యక్రమం పెట్టుకున్నాం. నిరంతరాయ విద్యుత్ సరఫరా 24/7 చేయబోతా ఉన్నాం. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల నుంచే తెలంగాణలో కాంగ్రెస్ విజయ యాత్ర ప్రారంభమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ రామ్లీలా మైదానంలో జరిగిన బల్దియా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన 2019 ఎన్నికల్లో జయభేరి మోగించి తెలంగాణలో అధికారానికి వస్తామన్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో గ్రేటర్ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల్ని తెలంగాణ PCC అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. केसीआर साहब
उनको किसी और से मतलब नहीं है। खुद मुख्यमंत्री, पुत्र मंत्री, भतीजा मंत्री, बिटिया सांसद, केवल व्यवसाय और व्यापार के अलावा केसीआर साहब ने कुछ काम नहीं किया। तेलंगाना में गरीब किसान आत्महत्याएं कर रहे हैं, मजदूर आत्महत्याएं कर रहे हैं, उस समय आप 7.5 करोड़ का चंडी यज्ञ खुद को और मजबूत बनाने के लिए कर रहे हैं राजनीतिक रूप से। मैं उनसे पूछना चाहता हूं कि 7.5 करोड़ का हिसाब दीजिए, आपके पास ये पैसा कहां से आया? కాంగ్రెస్ నేత కిష్టారెడ్డి హఠాన్ మరణంతో అనివార్యమైన నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 13న నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో ఓటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపిన ఈసీ ఫిబ్రవరి 16న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం ఈ నెల 20న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్న ఈసీ 27 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపింది. ఈ నెల 28న నామినేషన్ల పరిశీలన ఉంటుందని, ఉపసంహరణకు 30 వరకు గడువు ఉంటుందని ఈసీ వివరించింది. ఈ షెడ్యూల్ విడుదలైనందున ఇవాళ్టి నుంచే మెదక్ జిల్లా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుందని ఈసీ స్పష్టం చేసింది. శంషాబాద్ విమానాశ్రయం వద్ద జీఎంఆర్ సంస్థ సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభించింది. 5 మెగావాట్ల సామర్థ్యంతో నెలకొల్పిన సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని జీఎంఆర్ సీఈఓ కిషోర్ ప్రారంభించారు. 20 ఎకరాల విస్తీర్ణంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో ఈ కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పిన ఆయన రోజుకు 25,000 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. ఈ విద్యుత్ కేంద్రం వల్ల ఏడాదికి 7,100 మెట్రిక్ టన్నుల కార్బన్ కాలుష్యాలు విడుదల కాకుండా ఆదా చేయగలమని వివరించారు. త్వరలో మరో 7 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కిషోర్ వివరించారు. ప్రముఖ నిర్మాత బీవీఎన్ ప్రసాద్పై కథానాయకుడు పవన్ కళ్యాణ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఫిర్యాదు చేశారు. అత్తారింటికి దారేది చిత్రానికి సంబంధించి తనకు మరో 2 కోట్ల రూపాయలు పారితోషికం రావాల్సి ఉందని, ఆ డబ్బు చెల్లించే విధంగా చూడాలని పవన్ తన ఫిర్యాదులో అసోసియేషన్కు విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన అసోసియేషన్ దాన్ని నిర్మాత మండలికి పంపింది. 2 కోట్ల రూపాయల పారితోషికం చెల్లింపులో జాప్యం చేస్తున్న నిర్మాత బీవీఎన్ ప్రసాద్పై చర్య తీసుకోవాలని కోరింది. ఈ మేరకు నిర్మాతల మండలి ప్రసాద్కు నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. 2 నెలల క్రితం రాజధాని అంకారాలో 103 మంది ప్రాణాలను బలి తీసుకున్న ఘటన మరొక ముందే టర్కీలో మరోసారి ఉగ్రవాదులు పేటరేగిపోయారు. ఇస్తాంబుల్లో అనేక చారిత్రక కట్టడాలు నెలవై నిత్యం వేలాది మంది పర్యాటకులు వచ్చే సుల్తానమైట్ వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 10 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా మరో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ దాడికి సిరియాకు చెందిన ఉగ్రవాద సంస్థ కారణమని ప్రకటించిన టర్కీ దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ప్రకటించారు. ఈ దాడిలో చనిపోయిన వారిలో ఎక్కువ మంది విదేశీ పర్యాటకులని చెప్పిన ఎర్డోగన్ ఏ దేశాలకు చెందిన వారు ఉన్నారనే వివరాలు వెల్లడించలేదు. పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడే ముందు మదుపరులు ఆచితూచి వ్యవహరించిన వేళ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గత వారంలో 1,227 పాయింట్ల నష్టం తర్వాత నిన్న 109 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ఇవాళ మరో 143 పాయింట్లు నష్టపోయింది. ఈ ఉదయం 24,863 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ చైనా యువాన్ 3వ రోజు స్థిరంగా కొనసాగగా ఆసియా మార్కెట్లలో సానుకూల పవనాలు నెలకొన్న వేళ కొంతసేపు లాభాల్లో పయనించింది. ఒక దశలో 24,882 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సూచి అంతర్జాతీయ విపణిలో సానుకూల పరిస్థితులు కొనసాగినప్పటికీ అమ్మకాల ఒత్తిడి పెరిగి 24,597 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. చివరకు 24,682 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 54 పాయింట్లు తగ్గి 7,510 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.